ఇది నా కాలేజ్ ప్రాజెక్ట్ భాగంలో రైడ్ షేరింగ్ అని ఒక చూస్ చేసుకున్నాము. ఇది మా ల్యాండింగ్ పేజ్ అనమాట. మేము మోస్ట్గా మా టార్గెటెడ్ ఆడియన్స్ మొబైల్ యూజర్స్. ఎందుకంటే మాది రైడ్ షేరింగ్ కాబట్టి అందరూ మొబైలే వాడతారు కాబట్టి మా టార్గెటెడ్ ఆడియన్స్ కూడా మొబైలే కాబట్టి మా ప్రోటోటైప్ కూడా మొబైల్ బేస్ చేసుకొని చేసాము. ఇది మా ల్యాండింగ్ పేజ్. ఇది అలా వెళ్తూ ఉంటుంది. మన లొకేషన్ కూడా ఎనేబుల్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, లాగిన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ అకౌంట్ క్రియేట్ అయిపోయి ఉంటే ఇది అకౌంట్ రిజిస్ట్రేషన్ పేజ్. ఇది మేము ఓఆర్తో కూడా వాడుతున్నాము. సైన్ అప్ విత్ గూగుల్ చేయొచ్చు, లేకపోతే ఫేస్బుక్తో కూడా లాగిన్ చేసుకోవచ్చు. అంటే ఐడియా వాడాలని ఐడియా. మొబైల్ వెరిఫికేషన్, ఫోన్ వెరిఫికేషన్ పక్కా చేసుకోవాలి. పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. రిజిస్టర్ అవ్వాలంటే మన ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. అంటే పూర్తిగా మన అడ్రస్, సిటీ, డిస్ట్రిక్ట్, ఈమెయిల్ మొత్తం అంతా ఇచ్చి మన ఈమెయిల్ కూడా వెరిఫై చేసుకోవాలన్నమాట. ఒకవేళ మన ఓఆర్తో లాగిన్ అవ్వకపోతే ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇదన్నమాట. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత స్ప్లాష్ స్క్రీన్ వచ్చిన తర్వాత ల్యాండింగ్ పేజ్ ఏంటంటే గూగుల్ మ్యాప్స్ లాంటిది బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ అయ్యి మనం ప్రెజెంట్ ఎక్కడ ఉన్నామో చూపెడుతుంది. ఇది నోటిఫికేషన్ పేజ్ అన్నమాట. మనం రైడ్ బుక్ చేయాలంటే ఫ్రమ్ టు అడ్రస్ ఆప్షన్స్ అన్నీ పెట్టుకోవాలి. ఇంకా దాని కింద రీసెంట్ ప్లేసెస్ కూడా ఇచ్చాము. ఎందుకంటే వెంటనే స్పీడ్గా దాని మీద క్లిక్ చేస్తే అదే దాని నుండి లైక్ అక్కడ నుండి మళ్ళీ రైడ్ బుక్ అవ్వడానికి. ఇవన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత అడ్రస్ ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ తర్వాత మన ట్రాన్స్పోర్ట్ ఏంటి, కార్ కావాలా, బైక్ కావాలా, ట్యాక్సీ కావాలా, మనకి ఏంటి కావాలో మనమే బుక్ చేసుకోవాలన్నమాట. అవైలబుల్ రైడ్స్ అంటే అవైలబుల్ కార్స్. నేను ఒకవేళ కార్ బుక్ చేసుకుంటే ఏంటంటే అవైలబుల్ ఉన్నది, ఏవో ఉన్నాయో అక్కడ చూస్ చేసుకొని మనం బుక్ చేసుకోవచ్చు. నేను ఈ కారు బుక్ చేసుకున్నాను. ఇంకా పేమెంట్ మెథడ్ క్యాష్ ఆన్ డెలివరీయా, లేకపోతే యూపీఐయా, వీసా కార్డా, ఏం కార్డ్స్ మనం మొత్తం క్లియర్గా ఇవ్వాలి అన్నమాట. ఆర్డర్ అంటే రైడ్ బుక్ అయిన తర్వాత ఇది కన్ఫర్మేషన్ పేజ్. ఆ తర్వాత ఎంత దూరంలో ఉన్నది మన డ్రైవర్ అనేవాడు ఎంత దూరంలో ఉన్నాడు అని చూపెడుతుంది. ఇంకా డ్రైవర్తో చాట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట, కాల్ కూడా చేసుకోవచ్చు. ఇది పేమెంట్ పేజ్. మళ్ళీ ఇంకా రేటింగ్ అన్నమాట. రైడ్ కన్ఫర్మ్ అయ్యి ఆ తర్వాత మన డ్రాప్ పాయింట్ దగ్గర దిగిపోతే ఇది పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత అక్కడ వాడికి స్టార్ రేటింగ్ ఇవ్వడానికి ఇంకా టిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మామూలు ఫేవరెట్స్ ఏంటంటే మన లొకేషన్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట. మల్టిపుల్ లొకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లొకేషను, ఆఫీస్ లొకేషను, ఇవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ప్రతిసారి టైప్ చేసే బదులు. ఇంకా వాలెట్, అప్పుడప్పుడు పేమెంట్ గేట్వే ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయిపోవచ్చు. ఇటువంటి ప్రాబ్లమే లేకుండా ఒక వాలెట్ అనే సిస్టమ్ తెచ్చాము, ప్రాపర్ అథెంటికేషన్తో ఇంకా ప్రాపర్ ఇన్స్క్రిప్షన్ మేనర్తో. ఎప్పుడైతే వాలెట్లో అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆఫర్స్ అన్నమాట. ఇలాంటి కొన్ని సమయంలో కొన్ని ఆఫర్స్ ఇస్తూ ఉంటాం కదా, అంతే. ఇంకా మన హిస్టరీ పేజ్ అనమాట. ఎన్ని అప్కమింగ్ ఉన్నాయి, ఎన్ని కంప్లీటెడ్, ఎన్ని క్యాన్సిల్ చేసాం, మన హిస్టరీ పేజ్. మన కంప్లైంట్ అనమాట, వెహికల్ నాట్ క్లీన్ అంటే మనం రైడ్ అయిపోయిన తర్వాత మనం దాని మీద అయితే కంప్లైంట్స్ లేకపోతే ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవచ్చు. అంటే వెహికల్ క్లీన్గా లేదు, డ్రైవర్ తిన్నంగా లేడు అని ఇచ్చుకోవచ్చు, అంతే. ఇంకా అబౌట్ అస్, ఇది కామన్. ఇంకా మల్టిపుల్ లాంగ్వేజెస్ తెచ్చే ఐడియాలో ఉన్నాము ప్రస్తుతానికి. ఈ ఇంగ్లీషే కాకుండా రీజనల్ లాంగ్వేజ్లో హిందీ, తెలుగు ఇలాంటివి కూడా తెచ్చే ఐడియాలో ఉన్నాము.